రామ 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 వల్లే రాడావేలి రామ రామ రాధురాన్నే రాడావేలి రామ రామ తండ్రి రాదు నేమ రామ రామ తండ్రి రాదు రామ రామ పట్ట కట్టుకోని రామ రామ మరి తానమూరు రాజేపిస్తాడు రామ రామ మరి పెయ్యి కూడా రాయారా రాయే వచ్చి రామ మరి కాలి చేతులు రాయా వడ్డ రామ అయ్యో కాలి చేతులు రాయా వడ్డ రామ తండ్రి రామరాజు అయిన గారి చూడేండి మాట అయ్యా పిల్లగా నీ రాసుడు చల్లగుండా నీ రాసుడు చల్లగుండని నాకు పెయ్యి మీద ముట్టినట్టే లేదు. అయ్యో రాత్తున్నా బిడ్డ ఇగో సబ్బు పెట్టి మబ్బు తీస్తున్నా అది ముట్టినట్టే లేదయ్యా. మబ్బు పోతలేదా? పోతలేదు గుర్తు పెట్టా బట్ట గుర్తు పెట్టానా? పోతలేదు. గుర్తు పెట్టి రాస్తా పోతుంది బాబు. అబ్బబ్బబ్బబ్బ మాయమో నీ కళ్ళు మండిపోని ఎట్లా అడిగంటనమ్మో జారాడు బండల్లో కూతున్న మాయమోని తల మీదకెళ్ళి నీళ్లు ఓపించుకొని పెయ్యి రాసుకుంటూ కూతున్నదట. మరి కూతున్న సమయకాలంలో భగవంతుడు వనంగా ఎట్లా అడిగంటే వనంగా బాలుడు సత్యవర మహారాజు నా బిడ్డనుకుంటున్నా మనమరాలనుకుంటున్నా అని మరి నీళ్లు ఓతుతున్నాడమ్మాయి. పోసినోడు నేను ఎట్లా చూడాలనుకొని కళ్ళకు దాటలు కట్టుకొని పోస్తున్నాడట. కళ్ళకు దాటలు కట్టుకొని అవ్వలాల మాయమోనికి స్నానాలు ఏపించినప్పుడు అమ్మవారు ఎట్లాడి అంటే పెయ్యి ఈర్చుకుంటా బాలుడా నేను ఇంత అలంకారంగా ఉన్నానని నీకు ఏలాడగంటే రేషం లేదనుకోని ఎట్లాడగంటే ఒక్కసారి మీదికి చూసే వరకు అబ్బబ్బబ్బబ్బ ఈ కళ్ళు మండిపోని గుండ్లు గుబిలిపోని రా బాలుడు బాలుడా మరి బాలుడా బాలుడమనే కారణమేమి ఎందుకోదునోయ్ తడిపిని నాకు తానములైతే పొయ్యి మంచినారా బాలుడు పొయ్యి మంచినారా బాలుడు మండి కారణమేమి బట్టలు లేక నేను ఉంచినా బట్టలు లేక నేను ఉంచినా సుందరి కళ్ళ తోడును నాట కనపడే కళ్ళ కత్తును నాట కళ్ళ కన్నరా తాట కట్టినావా బాలుడా అబ్బబ్బబ్బబ్బ నీకు కళ్ళ కౌరం మద మక్రముడి కళ్ళకు దాడగలుగుతున్నావు బగ్గ బలిసినవు కదరా కళ్ళకు దాడగట్టుకొని చెప్తాం ఉండకూడదు పో. అయ్యో బిడ్డ బిడ్డలేదు నీ మొదల రెండు వేసుంటే మొద్దు బిడ్డ లేదు ఏమి లేదు పోనీ మొద్దు ముడ గట్టి మొద్దుగా తెచ్చుకొని మెడ కట్టుకున్నట్టు అయిపోయింది. కానీ సరే ఎంతకంటే నేను ఎట్లా నేను ఓర్చుకుంటా నేను ఓర్చుకున్న ఆడదాన్ని అయిపట్టుకునే నా గుణం ఎటువంటిది అనుకున్నావు? సక్కాని గుణమునాది సన్నపల్లె గ్రామం లోపల సక్కాని గుణము కాబట్టి నేను ఏమనుకున్నా అప్పుడప్పుడు నేను ఏమనుకుంటుంది మా అత్త మీద కోపడుతుంది, మామ మీద బాధపడుతుంది, మగని మీద బుగులు పడుతుంది పడి నేను ఏమనుకుంటుంది అయ్యో నేను అనగా ఒడ్లో కొట్టేడు రైన తాగుతా అనుకుంటుంది. రైన తాగుతా అనుకుంటుంది. కానీ ముందో కొడుకులు వాడన్న తాగేటప్పుడు చూసింది అనుకో అయ్యో అయ్యో ఈ పోతే తాగిందని చెప్పి కామారెడ్డి బస్ స్టాండ్ లో కామారెడ్డి సర్కారు దాకా గొండ పోయినాక పైపులు పెడతారన్న భయం కింద పెట్టి కదా ఏమి లేకుండా నిక్కాల పాత పాత మైల కొత్త మైల పూర నిక్కాల చుట్టుకోక భయపెడతాను అట్లా కాకపోతే నేను వేస్తుంటాను అనుకున్నా. ఎందుకంటే నేను నాకు మంది పిల్లలంటే లవ్ ప్రేమ నీకు నాకు పుట్టకున్న సరే మంది పిల్లలంటే లవ్ ప్రేమ. పోయేటప్పుడు పోరగాలను తీసుకుంటా మొదలు తీసుకుంటా గొడ్డునా సంతి గట్లే ఉంటది. నువ్వు చేసుకుంటా పోతుంటే నా ప్రేమ అట్టుంటది. ఇక అట్లా కాదనుకుంటే నేనేమనుకుంటుంది ఇలా అంజ కొడుకు నేను లొంగుతానా, ఇలా అంజకు నేను అంగుతానా, ఈయనకి నేను చేసిపోతానా, ఈయనకి ఉండేది ఉందా, నేను చేసేది ఉందా అనుకో. నేను ఏమనుకున్నా అప్పుడప్పుడు మస్తు
మస్తు నేను బయట గుండెలో దుంకుతా అనుకుంటాను. పొంగ రామడి ఆయన పైన ఆగుసుడు అలా దుంకుతాం. కానీ దబ్బనకి దుంకుతా దుంకినాక వాళ్ళు తెల్లదాకా చూడలేరు అనుకో, కప్పలకి ఇట్లా కొరుకుతాయి, నా శరీరం అంతా పాడైతే నా భయంకైనా దుంకుడు భయం. నువ్వు నీళ్ళ పడితే కప్పలు కొరుకుతాయి, ఆ ఎనిపోయిన ఆడ దుంకి వెళ్తాం. ఏరు కొరకాయి నేను కొరితే కూడా ఇగో గిసుడే అసుంటోడా గంగమ్మ కాడ కూర్చుంటాడ ఆడొచ్చి బండి స్పీడ్ పోతుంది కదా నువ్వు అయ్యా అట్లా కాదు. నేను చెప్తున్నా ఒకటే, ఏది లేదు. ఇప్పుడు మనం ఎట్లాంటి గంట నాదే నేను స్నానం చేసుకుంటా, నాదే నేను అలంకారం అయితా. ఇక్కడికి దగ్గర ఎట్లాంటి అంటే పేరుడ లోపల మనకు చక్కని మనం ఉన్నదయ్యో, పుష్పాల వనము లోపల ఎట్లాడి అంటే చక్కని ఏలాడి అంటే పరపులు తీసుకుపోయి మన తల్లి వనంగా పట్టి తీసుకుపోయి మళ్ళప్పుడు ఏలాడి అంటే సత్యమర మహారాజు తీసుకొని పోతున్నాడమ్మా. అక్కడ అరగంట సేపు వనంగా నేను మనగా పండుకున్న తర్వాత లేచిన తర్వాత పెడితే పెట్టినట్టు, పెట్టకపోతే ఊకున్నట్టు. అది కూడా నా ఇష్టమేనయ్యా. నౌకరివా కాదా నువ్వు? నౌకరిని. నా ఇంటికి వచ్చిన నౌకరివే. నీ ఇంటికాడ నువ్వు మొగోని కావచ్చు, నా ఇంటికాడ నౌకరి నేను చెప్పిన పని చెయ్యాలి అంటున్నది కల్లా అటువంటి రాజులైన గాని గుండెలు గుబెళ్ళు అంటున్నాయి, కార్యాలు చల్లు అంటున్నాయి. తల్లి ముండమొయ్యని అదనాడి దానికి నేను కళ్ళకు గద్దలు కట్టుకొని తానం చేపించే కాలం వచ్చిన తానం చేపించే 7 మొద్దులాయే 7 మాపులైనకు ఆకలి కాబట్టి అన్నం పెట్టి మంటిన కాలు రేఖలు మనం అంటే కాలు రేఖలు తినకనే అన్నం పెట్టాలన్నమాట. అని లోకాలు అటువంటి రాజులైన గాని కాలు రేఖలు ఎట్లా ఒత్తుతున్నాడే ఓ రామ రామో. మాయమౌని మాయమౌని కాలు రెక్కలు వద్దుకున్న పైర గాలికి చక్కటి నిలగట్టుకున్నది బిడ్డ అయితే ఉందే నా బిడ్డ అయితే ఉన్నాయి నా 7 బొద్దుల బిడ్డ నా బిడ్డ నమూలు పెట్టరాదే నా బిడ్డ చెడుగులి ఇస్తే నా బిడ్డ కాలి చేతులు ఒత్తుతుంటే ఎట్లాడి నా మనసు అంతా ఎట్లుంది అనుకున్నావు, మొత్తం జేరిపోతూ కుసమెక్కినట్టు అయిపోతుంది. అయ్యా అయ్యా రావు రావు పిల్లగా పిల్లగా ముట్టుకుంటే పిల్లగా నీకు 3 వస్తలేనా పిల్లగా 3 వస్తలేనా పిల్లగా పట్టుకుంటే పిల్లగా పిల్లగా నమ్మరాయ మనసు పిల్లగా రావురావు పిల్లగో పిల్లగా కలమరే కలుండే పిల్లగా అయ్యో అంతగా లేవటం ఏం లేదు ఏం లేదు అంత అవుతుంది అయ్యా అంత అవుతుంది.
ఇటు సైడ్ అంతుంది అంతేనా ఏమంటే మాయమోని ఆ. ఆ పాపం మాటలు మాట్లాడకమ్మా ఆ? పాపం మాటలు అయ్య పాపమే నీ పాపం పిల్లగా అయ్యో పాపమే నీ పాపం పిల్లగా. అయ్య పసిగట్ల పోరు పిల్లగా. అయ్య పాపమే నీ ఎరగా పిల్లగా. అయ్య దోషమే నీ దోషం పిల్లగా. అయ్య దోషగల పోరు పిల్లగా. అయ్య బుడుగులు నీకు పిల్లగా. అయ్య నీకు వయ్యలేరా పిల్లగా. అయ్య ఉత్తమన్న లేరా పిల్లగా. అయ్య మొగోనిగా లేవా పిల్లగా. నీకు మూలమైన నీకు పిల్లగా. అయ్య మూలదానమైనా పిల్లగా. అయ్య నీకు లేకమైనా పిల్లగా. అయ్య నన్ను పిల్లగా పిల్లగా. అయ్య నీకు ఏం కలిగే పిల్లగా. అయ్యో పిల్ల అబ్బా. దూరం ఉండు బిడ్డ అబ్బా. పోరి నువ్వు జబ్బలు లేవటకు ఇంతకు ముందు నాకు అయిపోయింది మళ్ళీ పని అంతేనా? అబ్బా ఏంటి ఏ తిరిగి మాటలు మాట్లాడే కానీ ఎట్లాడితే కాళ్ళు మొక్కనంటున్నాడే రాజు మనం ఎట్లా అడిగంటే ఎవ్వలాలా ఏనాడు మనం ఎక్కడ ఏమి లేదు వాడదాన్ని దల్లారు పల్లెండి అరికాలు పట్టుకోవాలని ఏనాడు కాళ్ళ మీద పడుతున్నాడమ్మా రాజావర్యా ఏనాడు కాళ్ళ మీద పడ్డప్పుడు కాళ్ళు దులుపరించుకున్నది తల్లికి మనం ఎట్లాడేట వాడదాని కోపం దల్లారుతలేదాడనమ్మా పానము తీసేది